వెల్కమ్ టు జిల్. చాలా చల్లని కూల్ వంటల ప్రోగ్రామ్స్ అన్నింటిలో మా జిల్ ప్రోగ్రామ్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇందులో వంటలు తీయగా ఉంటాయి, విధానాలు ఈజీగా ఉంటాయి, అన్ని ఐటమ్స్ కూడా అందుబాటులో ఉంటాయి. చూడండి, చెయ్యండి. మరి సంధ్య వచ్చింది, డెజర్ట్ తెస్తుందా, డ్రింక్ చేస్తుందని అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు కదా. మరి ఏం చేశాను అంటే స్పెషల్ డెజర్ట్ తీసుకొచ్చాను. అదే మన బ్రౌనీ ట్రైఫిల్. బ్రౌనీ ట్రైఫిల్ ప్రాసెస్ ని స్టార్ట్ చేసేద్దాం. మొదటగా దానిమ్మ, కివి అలాగే యాపిల్ ఉన్నాయి కదా, దానిమ్మని ఒలిచేసుకుందాం. యాపిల్, కివిని కట్ చేసుకుందాం. ఫస్ట్ కివి చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి. సో ఇప్పుడు మనం చేస్తున్నాము స్పెషల్ డెజర్ట్, అది కూడా ఫ్రూట్స్ తో. ఈవినింగ్ టైంలో తినొచ్చు, మీకు టైం ఉన్నప్పుడు దొరికినప్పుడు చేసుకొని తినొచ్చు. ఎందుకంటే ఫ్రూట్స్ తో చేస్తున్నాం కదా, ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. చిన్న చిన్నగా ముక్కలు. ఈ విధంగా కివీని కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకుందాం. నెక్స్ట్ దానిమ్మ. చూస్తూ ఉండండి, దానిమ్మని ఎప్పుడు మనం ఎలా కట్ చేస్తాము. ఈజీ ప్రాసెస్. జిల్లో స్పెషల్ రెసిపీతో, డెజర్ట్స్ తో పాటు మీకు స్పెషల్ టిప్స్ కూడా చెప్తూ ఉంటాం కదా. టైం ఎక్కువ కూడా పట్టదు, మనకి గింజలు త్వరగా కూడా వచ్చేస్తాయి. మనం దానిమ్మ అనగానే తినడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది, బట్ ఒలుచుకోవాలంటే బద్ధకం కదా. సో అలాంటప్పుడు ఏం చేయండి, మిడిల్లోకి కట్ చేసి ఇలా దేంతో అయినా, చాకుతో కానీ ఇలా దేంతో అయినా కొట్టేసుకోండి. మీకు అప్పుడు అబ్బా దానిమ్మ తినేస్తాము అంటారు తెలుసా. చూసారా, ఈ విధంగా ఫటాఫట్ దానిమ్మ గింజల్ని కూడా ఒలిచేసుకున్నాము. యాపిల్ లాస్ట్ కట్ చేసుకున్నాం, ఎందుకంటే మనకి త్వరగా కలర్ చేంజ్ అయిపోతుంది కదా. నేను చెప్పాను కదా బ్రౌనీ ట్రైఫిల్ అని. మరి 3 పదార్థాలని ఒకదాని తర్వాత ఒకటి గ్లాస్ లోకి ఫిల్ చేస్తామన్నమాట. మరి 3 పదార్థాలు ఏంటి అని ఆలోచిస్తున్నారా? చూస్తూ ఉండండి, తెలిసిపోతుంది మీకే. కాబట్టి కదలకుండా అలా చూస్తూ ఉండండి. ఆ 3 పదార్థాలు ఏంటో మీకే తెలిసిపోతుంది. ట్రైఫిల్ ఫిలప్ చేస్తాం గ్లాస్ లోకి ఒకదాని తర్వాత ఒకటి. ఇంకొద్దిగా యాపిల్. 3 పండ్లని కూడా సమానంగా తీసుకుంటున్నాము, సమానంగా కట్ చేసుకుంటున్నాము. ఈ విధంగా డెజర్ట్స్ ని ఫ్రూట్స్ తో కూడా చేసుకుంటే ఎమ్మీగా, హెల్త్ వైజ్ చూస్తే కూడా చాలా బాగుంటుంది కదా. ఎందుకంటే పండ్లతో చేస్తున్నాం మనం. సో బ్రౌనీ ట్రైఫిల్ కోసం 3 పండ్లని కూడా కట్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాము. నెక్స్ట్ ఏం చేద్దాము అంటే ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఇప్పుడు కట్ చేసుకున్న యాపిల్ ముక్కలు ఒక బౌల్, అలాగే ముందుగా కట్ చేసుకున్నాం కదా కివి ముక్కలు, నెక్స్ట్ దానిమ్మ గింజలు. ఆహా, రెడ్ కలర్, గ్రీన్ కింద వచ్చేసి ఆ పైన లైట్ హాఫ్ వైట్. స్వీట్ కోసం అలాగే మంచిగా కలవడానికి తేనెను కూడా కలుపుతున్నాను. తేనె కూడా ఎంతో మంచిది. ఇంకా ఈ డెజర్ట్ అయితే హ్యాపీగా ప్రతి ఒక్కరూ చేసేసుకొని తినేయచ్చు. ఒకసారి కలుపుకుందాం, అన్ని వేసుకున్నాం కదా. తేనె బాగా అన్ని పండ్ల ముక్కలకి అంటాలన్నమాట. ఇలా మంచిగా తినేసేచ్చేమో ఇలా కూడా డైరెక్ట్, ఎందుకంటే ఓన్లీ పళ్ళ ముక్కలే కదా మనం వాడింది. తేనె వేసేసాము. మనం సలాడ్స్ చేసుకుంటాం కదా, అలాగే ఈ విధంగా సలాడ్ కూడా చేసేసుకోవచ్చు. సో తేనె వేసేసుకొని కలిపి పక్కకు పెట్టుకుందాం.
నెక్స్ట్ ఏం చేద్దాము, బ్రౌనీ ట్రైఫిల్ అనుకున్నాం కదా, బ్రౌనీ నాతో పాటు సిద్ధంగా ఉంది. ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని స్మాష్ చేసేసుకుందాం. మనం చేతితోనే నలిపేద్దాం. చూడండి, ఇలా అనగానే బ్రౌనీ నైస్. సో మీకు ఈ పాటికి కొంచెం అర్థమైపోతుంది కదా, ట్రైఫిల్ అంటే ఫస్ట్ ఏం చేస్తుంది సంధ్య, బ్రౌనీని ఫిల్అప్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా సిద్ధం చేసుకున్న పళ్ళ ముక్కల మిశ్రమం ఉంది కదా, అది కూడా ఫిల్ చేస్తుంది. ఇంకా ఏం ఫిల్ చేస్తుంది అని ఆలోచిస్తూ ఉంటున్నారు కదా, చెప్తూ ఉంటాను చూడండి. ఈ విధంగా మనం బ్రౌనీ అనుకున్నాం కదా, బ్రౌనీని ఈ విధంగా చుంచేసి పెట్టేసుకున్నాం. మరి బ్రౌనీ నేను ఏం చేశానంటే మార్నింగ్ రాగానే ఇలా ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను. చాకో బ్రౌనీ ఇది మనకి. సో ముందే బేక్ చేసేసి మీరు రెడీగా పెట్టుకోండి. అప్పుడు బ్రౌనీ ట్రైఫిల్ మీరు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. లేకపోతే మనకి బయట కూడా దొరుకుతూ ఉంటుంది, తెచ్చేసుకోండి. ఓకే, ఈ విధంగా ఉంది కదా, ఒక బౌల్లోకి వేసుకుందాం. ఎందుకంటే ఫిల్ చేయాలి అనుకున్నాం కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి రెడీ చేసి పెట్టుకొని ఇలా పెట్టుకుంటే మనకి ఫిల్లింగ్ అనేది ఈజీగా ఉంటుంది. ఇంకొకటి ఫిల్ ఏం చేస్తుందా అని ఆలోచిస్తూ ఉంటున్నారు కదా, ఆలోచిస్తూ ఉండండి కొంతసేపు. అలా ఏం చేసాము, ముందుగా మనము పండ్ల ముక్కలు అన్ని వేసి తేనె వేసి ఒక మిశ్రమం రెడీ చేసి పెట్టుకున్నాము. అలాగే బ్రౌనీని తీసుకొని ఇలా చుంచేసి పెట్టుకున్నాం కదా. నెక్స్ట్ ఏం చేయాలి, ఒకదాని తర్వాత ఒకటి ఫిల్అప్ చేసుకోవాలి బ్రౌనీ ట్రైఫిల్ కోసం. బ్రౌనీ ట్రైఫిల్ లో అన్ని రెడీ చేసి పెట్టేసుకున్నాం. ఫిల్అప్ మాత్రమే మిగిలింది అని చెప్పాను కదా. ఈ ఫిల్లింగ్ కోసం 2 గ్లాసెస్. ఈ ఫిల్లింగ్ లోనే చాలా ప్రత్యేకత ఉంటుంది. అంటే మనకి తినేటప్పుడు టేస్ట్ ఒకదాని తర్వాత ఒకటి తగలాలి, మంచి టేస్ట్ రావాలి. కాబట్టి ఫిల్అప్ అనేది ఒక్కసారి అబ్జర్వ్ చేస్తూ ఉండండి. అడుగు బాగాన బ్రౌనీ, ఇంకో దాంట్లోకి ఒకటి నాకు ఒకటి మీకోసం అన్నమాట. రెండిట్లో సమానంగా వేసుకుందాం. ఆ తర్వాత పండ్ల ముక్కలు తేనె వేసి కలుపుకున్నాం కదా, కివి, యాపిల్, దానిమ్మ గింజల్ని బ్రౌనీ ట్రైఫిల్ కోసం నెక్స్ట్ ఫిల్అప్ చేస్తున్నాము. పండ్ల ముక్కలు, నెక్స్ట్ మరి మీరందరూ ఎంతో ఆతృతగా వెయిట్ చేస్తున్నారు ఏం యాడ్ చేస్తుందా అని. తెచ్చేస్తున్నాను ఐస్ క్రీమ్. రెగ్యులర్ గా ఐస్ క్యూబ్స్ అవి ఇవి యాడ్ చేస్తుంటాం, బట్ ఈరోజు డెజర్ట్ కదా, అందుకే క్యూబ్స్ యాడ్ చేయకుండా స్పెషల్ గా ఐస్ క్రీమ్. ట్రైఫిల్ వచ్చేసింది, మనం థర్డ్ ఫిల్ చేసేసుకునేది ఐస్ క్రీమ్. దీన్ని కూడా మనం స్ప్రెడ్ చేసుకోవాలి కాబట్టి మధ్యలో ఐస్ క్రీమ్ దీంట్లో కూడా వేసుకుందాం. ఐస్ క్రీమ్ కాబట్టి మనకి స్ప్రెడ్ అవ్వట్లేదు. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ బ్రౌనీ, ఒకదాని తర్వాత ఒకటి బ్రౌనీ వేసుకున్నాం కదా దీంట్లోకి. సేమ్ కింద ఎలా 3 లేయర్స్ వేసామో పైన కూడా మళ్ళీ అదే రిపీట్ చేస్తున్నాను. బ్రౌనీ వేసుకున్నాం కదా, మళ్ళీ పండ్ల ముక్కలు. ఇలా వేసుకోవడం వల్ల మనం తినేటప్పుడు ఆ టేస్ట్ భలే ఉంటుందండి. ఎంజాయ్ చేస్తూ తినొచ్చు, ఒకదాని తర్వాత ఒకటి నోటికి తగులుతూ లేయర్స్ అనేవి. ఇప్పుడు ఐస్ క్రీమ్. ఈ విధంగా వేసుకున్నాం కదా. నెక్స్ట్ గార్నిష్ కోసం చెర్రీస్. ఈ విధంగా బ్రౌనీ ట్రైఫిల్లో గార్నిష్ కోసం చూసారా అండి, ఈజీగా చేయొచ్చు కదా. పండ్లు ఉంటే చాలు, బ్రౌనీ ఉంటే చాలు. మనం ఈవినింగ్ ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ పిల్లలకు కానీ తినాలనిపిస్తూ ఉంటుంది కదా ఈవినింగ్ కొత్తగా. అలాంటప్పుడు మీరు కూడా ట్రై చేయండి మీ పిల్లల కోసం ఆర్ వచ్చిన రిలేటివ్స్ కోసం. బ్రౌనీ ట్రైఫిల్ బాగుంటుంది. కలర్ బాల్స్ చూసారా, ఇంకొంచెం స్పెషల్ లుక్ గ్లాస్కి ఇంకా అట్రాక్షన్ రావడానికి నేను చేశానంటే ఇలా హార్ట్ షేప్లో ఉన్న చాక్లెట్ని పెట్టాను. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. అవునండి, ఇంత స్పెషల్ రెసిపీ చేసినప్పుడు దీని గురించి కొంచెం మాట్లాడుకోవాలి కదా. ఏంటి అంటే మీకు చెప్పే విషయం, జనరల్గా నాకు ఇది చెయ్యాలి అని ఎందుకు అనిపించింది అంటే, జనరల్గా ఎన్నో పార్టీస్ చేస్తున్నాము, ఈవెంట్స్ చేస్తున్నాము, వెడ్డింగ్స్ చేస్తున్నాము, యానివర్సరీస్ చేస్తున్నాము, బర్త్డే పార్టీస్ని ఇంకా ఎలివేట్ చేస్తూ చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదా. ప్రతి ఒక్కరు కూడా ఇలా స్పెషల్గా చేస్తున్నారు.
ఫుడ్ విషయానికి వచ్చేసరికి చాలా మంది ఏం పెట్టాలా అని కొద్దిగా ఎక్కువగా ఆలోచిస్తూ ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. కొంచెం స్పెషల్ గా పెట్టకుండా క్యాజువల్ గా అవే ఫుడ్ రెసిపీస్, ఫుడ్ ఐటమ్స్ అవే పెడుతున్నారు కదా. మరి ఇప్పుడు బర్త్డే పార్టీస్ లో కానీ ఏమైనా స్పెషల్ గా వచ్చినప్పుడు ఇలాంటివి పెట్టాలి కదా, పెడితే బాగుంటుంది కదా అని ఆలోచించి నేను బ్రౌనీ ట్రైఫిల్ ని అనుకుని మీకు ఈ విధంగా ఈ రోజు ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు కూడా ఏం చేస్తారు, రెగ్యులర్ గా అవే కాకుండా ఇలా కొంచెం సరికొత్తగా స్పెషల్ గా చేస్తే బాగుంటుంది కదా. మరి చేస్తున్నప్పుడు ఎక్కడ చూసి చేయాలి అని ఆలోచన వస్తుంటుంది కదా. అలా వచ్చినప్పుడు మీకు జిల్లో ఆబ్వియస్లీ డ్రింక్స్, ఈవినింగ్ అనగానే డ్రింక్స్ ఇస్తూ ఉంటాము. మరి ఇలాంటి స్పెషల్ డ్రింక్స్ వచ్చేసి ఎక్కడ చూపిస్తారు, మన జిల్లో చూపిస్తారు. ఈవినింగ్ బర్త్డే పార్టీస్ కానీ, వెడ్డింగ్ యానివర్సరీస్ కానీ, ఏదైనా స్పెషల్ అకేషన్స్ కానీ మీరు ఇలాంటివి చేస్తే వచ్చిన గెస్ట్లు వావ్ సూపర్ అండి, చాలా స్పెషల్ గా ఉంది ఈ డెజర్ట్ వచ్చేసి, మళ్ళీ మా దాంట్లో కూడా పెట్టుకుంటాం, ఎక్కడ ట్రై చేశారు, ఎలా ట్రై చేశారు అని అడుగుతారండి. అప్పుడు మీరేం చెప్తారు, జిల్లో చూశానండి, జిల్లో స్పెషల్ గా డెజర్ట్స్ కూడా చెప్తూ ఉంటారు, స్పెషల్ డ్రింక్స్ కూడా చెప్తారు. మీరు కూడా అప్పుడప్పుడు 2:15 to 2:30 చూసేసి ఇలాంటి స్పెషల్వి ట్రై చేస్తుండండి. అమ్మో ఎక్కువ ఆగేసాను కదా, బాగా ఆకలిగా ఉంది. బ్రౌనీ ట్రైఫిల్ ని టేస్ట్ చేస్తున్నాను. ఐస్ క్రీమ్ వేసాం కదా, చల్లగా బ్రౌనీ అనేది స్మాష్ చేసాం కదా, నోటికి తగులుతూ పండ్ల ముక్కలు కూడా బాగా దానిమ్మ వేసాము, యాపిల్, తేనె, కివి ఫ్రూట్ వేసాం కదా, ఇవన్నీ కూడా బాగా కలుస్తూ నైస్ అండి. చెప్పాలి అంటే ఏదన్నా స్పెషల్ ఈవెంట్ కి కానీ పార్టీకి కానీ పర్ఫెక్ట్ అండి బ్రౌనీ ట్రైఫిల్. బ్రౌనీ ట్రైఫిల్ తయారు చేయు విధానం, ముందుగా కివీ ఫ్రూట్ ని కట్ చేసుకోవాలి, తర్వాత దానిమ్మ గింజల్ని తీసి ఒక బౌల్లోకి పెట్టుకోవాలి, తర్వాత యాపిల్ ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులో యాపిల్ ముక్కలు, కివీ ముక్కలు, పొమాగ్రనేట్ మరియు తేనె వేసి కలుపుకోవాలి. తర్వాత బ్రౌనీని తీసుకొని స్మాష్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. 2 సర్వింగ్ గ్లాసెస్ తీసుకొని అందులో బ్రౌనీ, తర్వాత ఫ్రూట్స్ మిశ్రమం వేసి పైన వెనిలా ఐస్ క్రీమ్, తర్వాత బ్రౌనీ, ఫ్రూట్ మిశ్రమం, వెనిలా ఐస్ క్రీమ్ వేసి పైన చెర్రీస్ తో గార్నిష్ చేసుకుంటే మనకు కావాల్సిన బ్రౌనీ ట్రైఫిల్ రెడీ. ఈ జిల్ కార్యక్రమాన్ని మళ్ళీ చూడాలనుకుంటే లాగాన్ అవ్వండి www.youtube.com/etv అభిరుచి. అలాగే ఫేస్బుక్ లో www.facebook.com/etv అభిరుచి. ఇది వాటి మన స్పెషల్ రెసిపీ బ్రౌనీ ట్రైఫిల్. ఇలాంటి మరెన్నో సరికొత్త రెసిపీస్ తో మళ్ళీ మీ ముందుంటుంది సంధ్య. చల్లని కూల్ లో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.